హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలుగడ్డ టమాటా కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఆలుగడ్డలు అనేవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆలుగడ్డలకి 2 కప్పుల వరకు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కల కంటే టమాటా ముక్కలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఉల్లి వెల్లుల్లి లేని ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో కానీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఉల్లి వెల్లుల్లి లేని ఆలుగడ్డ టమాటో కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.